కథ పేరు పులి మెచ్చిన చిత్రం. రచయిత కొట్ర సరిత. సిద్ధాపురం గ్రామంలో సిద్ధప్ప అనే యువకుడు ఉండేవాడు. అతనికి ఓర్పు తక్కువ. ఏ పనైనా వెంటనే కావాలనుకునేవాడు. గురుకులంలో కూడా ఏ రోజుది ఆ రోజు చదవకుండా పరీక్షల ముందే చదివిన సిద్ధప్పకు చదువు అవ్వలేదు. రాసుకోవడానికి ఇచ్చిన పుస్తకాల్లో కాగితాల మీద బొమ్మలు వేస్తూ కాలక్షేపం చేస్తుండేవాడు. పుస్తకాల్లోని బొమ్మలను చూస్తూ తాను కూడా అలా బొమ్మలు గీయడానికి ప్రయత్నించేవాడు. దాంతో చుట్టుపక్కల వాళ్ళు వీడికి చదువు రాదు, కానీ ఏ చిత్రకారుడి వద్దైనా చిత్రకళ నేర్పించండి అని వాడి తల్లిదండ్రులకి సలహా ఇచ్చేవారు. కళ నేర్పించడానికి డబ్బు లేకపోవడంతో వాడిని నగరంలోని చిత్రకారుడి వద్ద పనికి కుదిర్చారు. సిద్ధప్పలో చక్కని చిత్రకళ తాగి ఉన్నదని గ్రహించాడు ఆ చిత్రకారుడు. గీతలలో ఒక అస్థి పంజరంలా బొమ్మని గీసి దానికి జీవం ఉట్టిపడేలాగా రంగులు మెరుగులు దిద్దమని సిద్ధప్పకు పురమాయించేవాడు. కానీ సిద్ధప్పకు ఏమాత్రం ఓర్పు ఉండేది కాదు. రేఖలతో కాకుండా నేరుగా బొమ్మ వేసేవాడు. దాంతో బొమ్మ సరిగా రాకపోయేది. చిత్రకారుడు చెప్పే మెలకువలను పాటించేవాడు కాదు. అది చూసి ఆ చిత్రకారుడు, సిద్ధప్ప, రేఖ అనేది ప్రాథమిక దృశ్యమానం. ఇది సౌందర్య వ్యక్తీకరణకు పునాదిగా పనిచేస్తుంది. ఓపికతో నేర్చుకుంటే నువ్వు నన్ను మించిన చిత్రకారుడివి అవుతావు అని చెప్పాడు. గురువైన చిత్రకారుడి వద్ద తాను నేర్చుకునేది ఏమీ లేదని, తనకే ఎక్కువ తెలుసని భావించేవాడు సిద్ధప్ప. ఒకరోజు గురువుకు చెప్పకుండా సిద్ధాపురం బయలుదేరాడు. తానుంటున్న నగరానికి సొంతూరు సిద్ధాపురానికి మధ్యలో దట్టమైన అడవి ఉంది. సిద్ధప్ప అడవి మధ్యలోకి వెళ్లేసరికి ఒక పెద్ద పులి గాండ్రిస్తూ అతని వెంటబడింది. భయంతో ఒక్క పరుగున పక్కనే ఉన్న గృహలోకి దూరి దాక్కున్నాడు. సిద్ధప్పకు తెలియని విషయం ఏంటంటే ఆ గుహ పులిదేనని. తన ముందు ప్రత్యక్షమైన పులిని చూసి గజగజా వణికిపోతూ, పులిరాజా, నన్ను విడిచిపెట్టు, నేను చిత్రకారుడిని, చక్కని రంగులతో నీ గుహ గోడ మీద నీ బొమ్మ వేస్తాను అన్నాడు. అప్పటిదాకా తన ప్రతిబింబాన్ని నీటిలోనే చూసుకున్న పులి తన గుహ గోడ మీద సిద్ధప్ప రంగుల్లో తన బొమ్మను చిత్రిస్తాననేసరికి సంబరపడి సరే అంది. భుజానికున్న సంచిలోంచి కుంచే రంగులు తీసి క్షణాల్లో పులి బొమ్మ వేశాడు. అది చూసి పులి పెద్దగా గాండ్రిస్తూ, హా, నీలో ఓర్పు లేదు, చిత్రం ఏ కోణంలోనే నాలా లేదు, అసలు నువ్వు చిత్రకారుడివే కాదు అంది. అయ్యో, అలా కోప్పడకు పులిరాజా, మరొకసారి వేసి చూపిస్తాను అంటూ గబగబా ఆ బొమ్మ చెరిపేసి 10 నిమిషాల్లో మరో బొమ్మ వేశాడు. అది చూసి పులి ఈసారి మరింత పెద్దగా గాండ్రిస్తూ, నీలో అసలు ఏ మాత్రం నేర్పు లేదు, అది నా బొమ్మ కానే కాదు అంది. చేసేది లేక మరోసారి అవకాశం కోసం పులిని వేడుకున్నాడు సిద్ధప్ప. తన గురువైన చిత్రకారుణ్ణి మనసులోనే నమస్కరించి ఎదురుగా ఉన్న పులి నిశితంగా పరిశీలించాడు. అప్పుడు ఏకాగ్రత, ఓర్పు, నేర్పులతో పులి రేఖలు గీసి వాటికి రంగులతో ప్రాణం అద్దాడు సిద్ధప్ప. ఆ చిత్రాన్ని చూసి ముచ్చట పడింది పులి. సబాష్, నువ్వు గొప్ప చిత్రకారుడివే, కాకుంటే నీలో ఓర్పు తక్కువ, ఓర్పు లేకుంటే ఏ కళలోని రాణించలేరు అంటూ తన చేతికున్న బంగారు కడియాన్ని సిద్ధప్పకు బహుకరించింది పులి. తప్పు గ్రహించిన సిద్ధప్ప వెనుతిరిగి గురువుని చేరుకున్నాడు. చిత్రకళలో మెలకువలన్నీ నేర్చుకుని గురువుకి బంగారు కడియం తొడిగాడు. కొద్ది రోజులకే గొప్ప చిత్రకారుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఓర్పు ఎంత చేదుగా ఉంటుందో దాని ప్రతిఫలం అంత తీయగా ఉంటుందని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు సిద్ధప్ప. సమాప్తం.